ఫ్రెండ్స్, ఎందుకని ఈ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత షిప్స్ ఇంకా ఏరోప్లేన్స్ కనబడకుండా అదృశ్యమైపోతున్నాయి? ఆ ప్రదేశం పేరే బెర్ముడా ట్రయాంగిల్. సార్గాసో సముద్రంలోని బెర్ముడా ఐలాండ్స్, మియామి అండ్ శాన్ జువాన్ ఐలాండ్స్ కి మధ్యలో ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ఈ సముద్రంలోకి వచ్చిన ఏరోప్లేన్స్ ఇంకా షిప్స్ కనబడకుండా పోతున్నాయి. 1945 లో 5 US జెట్ ప్లేన్స్ ట్రైనింగ్ కోసమని వెళ్తున్నాయి. సడన్ గా బెర్ముడా రీజియన్ లోకి ఎంటర్ అవ్వగానే వాటి సిగ్నల్స్ కట్ అయిపోయి అవి కనిపించకుండా పోయాయి. అండ్ 32 మంది ప్యాసింజర్స్ తో ఉన్న ఏరోప్లేన్, 300 మంది క్రూ తో ఉన్న కార్గో షిప్, ఇలా చూసుకుంటే దాదాపు 50 షిప్పులు, 20 ప్లేన్స్ బర్ముడా ట్రయాంగిల్ లో అదృశ్యమైపోయాయి. దీనికి సైంటిస్టులు హైపోథెటికల్ గా ఏం చెప్తున్నారంటే, మీథేన్ హైడ్రేట్ అనే ఎలిమెంట్ ఓషన్ లోని ఈ ప్రాంతంలో ఎక్కువగా డీకంపోజ్ అవ్వటం వల్ల సముద్రంలో లార్జ్ బబుల్స్ ఫామ్ అయ్యి షిప్స్ మునిగిపోతున్నాయని, లేదా ఇక్కడి వాతావరణంలో స్ట్రాంగ్ హరికేన్స్ ఫామ్ అవ్వటం వల్ల కానీ, లేదా ఇది ఏలియన్స్ పని అయి ఉండొచ్చని కూడా చెప్తున్నారు. బట్ దీనికి గల ఎగ్జాక్ట్ రీజన్ మాత్రం ఇప్పటికీ మిస్టీరియస్ గానే ఉంది.